సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాం. సో ఈ వీడియో మెయిన్ టాపిక్ వచ్చేసి రీసెంట్గా నేను స్టోరీలో ఒక ఆస్క్ మీ క్వశ్చన్ అని చెప్పేసి స్టోరీ పెట్టాను. సో అన్ఎక్స్పెక్టెడ్ గా 100 కాదు 200 ప్లస్ క్వశ్చన్స్ వచ్చాయి. అందులో మాక్సిమం మెయిన్ గా ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి మీకు చాలా యూసేజ్ అనిపించిందో అవి రీల్ కాకుండా టోటల్ ఒక లాంగ్ లెంత్ వీడియో చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇంటర్ సప్లి పోరగాళ్ళకి ఏమన్నా చెప్పన్నా అంటే ఆ క్వశ్చన్ తో పాటు ఇది కూడా వచ్చింది. అనా ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినా కొంచెం మోటివేషన్ కావాలి నాకు. సో ఫస్ట్ థింగ్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చాయి కదా, ఎవరైతే మంచి మార్క్స్ తో వచ్చాయో కంగ్రాచులేషన్స్. అండ్ ఎవరైతే మార్క్స్ సరిగ్గా రాలేదో ఆర్ఎల్స్ ఫెయిల్ అయ్యారో టెన్షన్ తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఐ జస్ట్ వాంట్ టు సే ఈ మార్క్స్ అనేది జస్ట్ నువ్వు ఏం చదివావు ఏంటిది అన్నది ఒక్క రిప్రజెంట్ చేస్తుంది తప్ప నీ హోల్ లైఫ్ ని రిప్రజెంట్ చెయ్యదు. సో ఎక్కువ టెన్షన్ తీసుకునే అవసరం లేదు. అండ్ పేరెంట్స్ ముంగట అవి ఇవి అంటావా, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకో ఎగ్జామ్ ఉంటది, రాసుకొని పాస్ అవ్వచ్చు. అండ్ తిప్పి కొడితే ఈ ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత నువ్వు బీటెక్ డిగ్రీ వెళ్ళి లేదంటే ఏదన్నా అదర్ ఫీల్డ్ లో స్కిల్స్ నేర్చుకొని పీకి పొడి చేసినావు అనుకో, ఈ ఇంటర్ మార్క్స్ ఎవడు అడగడు కూడా అడగడు. సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కీప్ గోయింగ్, దట్స్ ఆల్. ఓకే. అండ్ సెకండ్ క్వశ్చన్, డిజిటల్ మార్కెటింగ్ నౌ లెర్నింగ్ బ్రో, సక్సెస్ ఛాన్స్ ఆఫ్ గుడ్ ఏజెన్సీ బిల్డింగ్. ఒకవేళ నువ్వు సీరియస్ గా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే నేను ఇస్తున్న చిన్న రోడ్ మ్యాప్ ఏంటంటే, కోర్స్ నేర్చుకున్న తర్వాత నేర్చుకునే గ్యాప్ లోనే కొన్ని ప్రాజెక్ట్స్ చేయి. నేర్చుకున్న తర్వాత ఒక 1 ఇయర్ ఆర్ ఎల్స్ ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేసిస్ కోసం జాబ్ చేసుకో. దాని తర్వాత జాబ్ చేద్దాము అన్న థాట్ లోకే ఉండకు. ఒకవేళ లేదు నేను జాబ్ తోనే సస్టైన్ అవ్వాలి, నాకు జాబే కావాలి అన్నట్టు కూర్చున్నావు అనుకో, డిజిటల్ మార్కెటింగ్ నీకు అసలు సెట్టే కాదు. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ నువ్వు జాబ్తో ఆగిపోయేది కాదు. నువ్వు ఒక ఏజెన్సీ బిల్డ్ చేసుకోవచ్చు, సో మెనీ పీపుల్కి సర్వీస్ ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ నువ్వే ఒక మెంటార్గా ట్రైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు. సో మల్టిపుల్ థింగ్స్. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకుంటే దాంట్లో ఉన్న ఆప్షన్స్ నీకు ఇంకా ఏ ఆప్షన్స్ కనిపించవు. సో ఐఎమ్ గివింగ్ ద సేమ్ రోడ్ మ్యాప్. కోర్స్ నేర్చుకో, ఏమన్నా ప్రాజెక్ట్స్ చేసుకో, ఇంటర్న్షిప్ ఆర్ ఎల్స్ జాబ్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకో. దాని తర్వాత ఏజెన్సీకి 100% షూర్ చాలా బాగుంటది. ఇఫ్ యూ మేడ్ ఇట్ ఇన్ ఏ రైట్ వే, మార్కెట్లో ఏదైతే గ్యాప్ ఉందో అది నువ్వు ఫుల్ఫిల్ చేయగలిగితే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ కోర్స్ ఫర్ యూ టు లెర్న్ డిజిటల్ మార్కెటింగ్. అండ్ థర్డ్ క్వశ్చన్, బాడీ కౌంట్. అరే ఏం క్వశ్చన్లు అడుగుతారు భయ్ అంటే ఈ క్వశ్చన్ కూడా నేను ఇంక్లూడ్ చేయడానికి రీజన్ ఏంటంటే, నాకున్న ఫాలోవర్స్ లో కొంచెం ఇలాంటి డర్టీ మైండ్ పీపుల్ కూడా ఉన్నారు. డర్టీ మైండ్ అంటే కైండ్ ఆఫ్ ఇలాంటి వే ఆఫ్ థాట్స్ లో బాడీ కౌంట్. అరే ఎందుకురా ఈ అన్ని. సో బాడీ కౌంట్ క్వశ్చన్ స్కిప్, దాని గురించి ఏం లేదు చెప్పడానికి, అయినా కానీ స్కిప్. నెక్స్ట్, బ్రో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్న, జాబ్ వచ్చింది బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టార్ట్అప్, యూ హ్యావ్ ఎనీ సజెషన్స్. సో స్టార్ట్అప్ చెయ్యాలి అంటే ప్రతి ఒక్కడు ఎలా అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయింది, స్టార్ట్అప్ ఏదైనా చేద్దాం అనుకుంటున్నా, జాబ్ వచ్చింది అంటే నేను చెప్తున్నా కదా, మళ్ళీ ద సేమ్ సజెషన్, జాబ్ చేసుకో. నువ్వు ఏదన్నా అసలు ఆర్గనైజేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఆర్ ఎల్స్ బయట థింగ్స్ ఎలా రన్ అవుతాయి, అండ్ మార్కెట్లో ఏది గ్యాప్ ఉంది, ఇవన్నీ జాబ్లో ఉండి సర్టెన్ అమౌంట్ నువ్వు సైడ్‌కి పెట్టుకొని నువ్వు ఒక స్టేబిలిటీ తెచ్చుకో. స్టేబిలిటీ తెచ్చుకున్న తర్వాత అప్పుడు నీకు ఏదైతే సూటబులో స్టార్టప్ పెట్టాలంటే దాని ఐడియాలజీ గాని, ఏది మార్కెట్‌లో గ్యాప్ ఉంది దాన్ని మనం ఎలా ఫుల్‌ఫిల్ చేయొచ్చు అనే థాట్ ప్రాసెస్‌తోని అప్పుడు కావాలంటే స్టార్టప్ పెట్టు. ఇనిషియల్ స్టేజ్‌లోనే స్టార్టప్ పెడతా అంటే పెట్టొచ్చు. కానీ ఆ స్టేబిలిటీ, ఆ కన్సిస్టెన్సీ ఆర్ ఎల్స్ ఆ కాన్ఫిడెన్స్ ఉంది అంటే యూ కెన్ డూ ఇట్. అదర్‌వైజ్ బెస్ట్ సజెషన్, జాబ్ చేసుకో ఒక 1 ఇయర్. దాని తర్వాత స్టార్టప్ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉండు మెల్లమెల్లగా. దట్స్ ఆల్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అన్న నీ బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఏంటి? బెస్ట్ ఫ్రెండ్ నేమ్ అందరికి తెలిసిందే, మొన్న పాడ్కాస్ట్ లో కూడా చెప్పా, భాను చందర్ గౌడ్. ఈ పేరు అండ్ అసలు ఈ క్వశ్చన్ నేను ఎందుకు పిక్ చేసుకున్నాను అంటే దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. ఫస్ట్ థింగ్, ఎందుకంటే చాలా మంది, నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసింది 10th క్లాస్ స్టేజ్ వరకు కొంతమంది పీపుల్ని అరే వీలేరా మన జాన్ జబ్బా అనుకొని ఫిక్స్ అయిపోతాం. ఒక ఇంటర్కి వెళ్ళిన తర్వాత ఇంటర్ బేసెస్లో ఉండేది 2 ఇయర్స్ ఇంటర్మీడియట్లో, అయినా కానీ అరే వీలే నాకు లైఫ్ టైం ఫ్రెండ్స్ ఇలా అని చెప్పేసి కొన్ని ఒక్కొక్క ఇనిషియల్ స్టేజ్లో ఒక్కొక్క ఫ్రెండ్స్ని కేటగరైజ్ చేసుకుంటూ వస్తాం. బట్ ఒక సర్టెన్ టైంలో రియల్గా నీ ఫ్రెండ్స్ ఎవరు, నీకు జస్ట్ ఫ్రెండ్స్ అనే నేమ్ సేక్తో ఎంతమంది నీ చుట్టూరా తిరుగుతున్నారు అనేది నీకు ఒక సర్టెన్ టైంలో అర్థమవుతుంది. ఇప్పుడు నువ్వు కూడా తిరగచ్చు, అరే ఒక ఫోన్ కొడితే వస్తాడు ఇంటికి బండి కింద, తిరుగుతాం మేము, ఏదన్నా డబ్బులు కావాలన్నా ఇస్తాడు, ఓకే ఫైన్.
గ్రేట్ అలా ఉంటే. రియల్ ట్రూ ఫ్రెండ్‌షిప్ అనేది నీకు నువ్వు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్‌కి ఆర్ ఎల్స్ నువ్వున్న కండిషన్ ప్రకారం నీకు మోల్డ్ అయ్యి, నీకు కావాల్సిన సపోర్ట్ అవ్వచ్చు. నీ దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులుగా సపోర్ట్ చేయడం. లేదంటే నీ మీద నీకు సెల్ఫ్ బిలీవ్ లేనప్పుడు అతను నీకు "అరె! నేను ఉన్నారా నువ్వు చేయగలుగుతావు" అని చెప్పేసి ఒక పుష్ ఇవ్వడం. ఆర్ ఎల్స్ నువ్వు ఏ సిట్యుయేషన్ బ్యాడ్ సిట్యుయేషన్‌లో ఉన్నా గానీ "పర్లేదురా చూసుకుందాం. ఏం గాదు. ఎవడున్నా లేకపోయినా నేనున్నా" అనే ఒక బలం ఉంటుంది చూడు. ఆ బలం ఇచ్చినోడే మనకి అసలైన ట్రూ ఫ్రెండ్. అంటే సింపుల్‌గా ఒక వర్డ్‌లో చెప్పాలంటే వాడికున్న పొటెన్షియల్ కంటే ఇంకెక్కువ ట్రై చేశాడనుకో నీ మీద ఇష్టంతోనే యాస్ ఎ ఫ్రెండ్‌షిప్ బేసిస్ మీద హి ఈస్ ఎ ట్రూ ఫ్రెండ్ ఫర్ యూ. సో అది. అండ్ నెక్స్ట్ క్వెషన్ మనీ ఎర్న్ చేయడం ఎలానో చెప్పు బ్రదర్. అలాగే పాసివ్ ఇన్‌కమ్ సోర్స్ గురించి చెప్పు. మనీ ఎలా ఎర్న్ చేయాలి? చాలా మంది గూగుల్‌లో టాప్ సెర్చ్‌లో ఉంటది ఇది. మనీ సెర్చ్ చేసేది. ఎందుకంటే హౌ టు ఎర్న్ మనీ విత్ జీరో ఇన్వెస్ట్‌మెంట్, హౌ టు ఎర్న్ మనీ యాస్ ఎ స్టూడెంట్, హౌ టు ఎర్న్ మనీ ఇన్ ఎ ఈజీ వే. ఇలాంటి క్వెషన్స్ ఐ హోప్ నువ్వు కూడా సెర్చ్ చేసే ఉంటావు ఐ గెస్. మెయిన్‌గా మనీ ఎర్న్ చేయాలి త్రూ ఆన్‌లైన్ అనుకుంటే ద ఓన్లీ సింపుల్ నీ దగ్గర ఒక స్కిల్ ఉండాలి. ఒక స్కిల్ లేకుండా నేనేదన్నా స్కిల్ నాకేమన్నా చెప్పు డేటా ఎంట్రీ ఇవి ఇవి అంటే ఇప్పుడు వర్కౌట్ కావు. నీ దగ్గర ఒక స్కిల్ ఉందా? మార్కెట్‌లో ఎవనికైతే ఆ స్కిల్ కావాలా వాని దగ్గరికెళ్ళి పని చేసి పెట్టు నీకు ఆటోమేటిక్‌గా మనొస్తాయి. ఆ మనీ మరి ఇప్పుడు స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలంటే యూ హావ్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. నువ్వు చాట్‌జిపిటీలోకెళ్ళి యాస్ ఎ స్టూడెంట్ ఏమేమి స్కిల్స్ నేర్చుకోవచ్చు అండ్ ఎక్కడి నుంచి నేర్చుకోవచ్చు యూట్యూబ్ రిసోర్సెస్ అవన్నీ ఫైండ్ ఔట్ చేస్తే నీకు ఆటోమేటిక్‌గా దొరుకుతాయి. ఒకవేళ లేదు నేను డిజిటల్‌గా కాదు అంటే బయట ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో జస్ట్ మనీ సేక్ మీద నువ్వు ఇలాంటి పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవచ్చు. అదర్ దెన్ డిజిటల్‌గా అంటే యూ నీడ్ టు హావ్ ఎ స్కిల్. ఆ స్కిల్ ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ నువ్వు ఇంప్లిమెంట్ చేయాలి. పైసలు సంపాదించాలి సింపుల్. నెక్స్ట్ క్వెషన్ ఐయామ్ స్టడీయింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ బట్ ఐ వాంట్ టు డిస్కంటిన్యూ. విల్ ఇట్ ఎఫెక్ట్ మై ఫ్యూచర్? ఒకవేళ నువ్వు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చదువుతోని లైక్ నువ్వు డిస్కంటిన్యూ అవుదాం అనుకుంటే ఫస్ట్ రీజన్ దీనికి యూ నీడ్ టు హావ్ ద రీజన్. నువ్వు ఎందుకు డిస్కంటిన్యూ అవుదాం అనుకుంటున్నావు? నీ దగ్గర ఆ ప్రాపర్ రీజన్ ఉంటే ఒకవేళ సో అండ్ సో రీజన్ బిజినెస్ గాని, స్టార్టప్ గాని ఇలాంటివి ఏమన్నా థాట్స్ ఉంటే ఒకసారి నిన్ను నువ్వు అనలైజ్ చేసుకో. అంటే నేనిప్పుడు ఆ ఫ్యామిలీ పరంగా గాని అన్ని స్టెబిలిటీ తీసుకురాగలుగుతానా? లేదు అంటే ఈ ఐడియా మీద ఫర్ ష్యూర్‌గా వర్కౌట్ అవుతదా? ఏంటిది అనేది నీకు నువ్వు ఒక ప్రాపర్ ప్లాన్ తీసుకున్న తర్వాత నీకు అది ఎఫెక్ట్ అవుతదా? లేదా? అనేది యూ నీడ్ టు డిసైడ్. ఎందుకంటే ఇప్పుడు నేనే వాడు చెప్పడానికి చెప్పు నీ ఐడియాగా నువ్వెందుకు వదిలేయాలనుకుంటున్నావు ఏంటిదనేది. జస్ట్ ఆమె సజెషన్ అనుకో, పర్స్పెక్టివ్ అనుకో దట్స్ ఆల్. బట్ ద డెసిషన్ మేకర్ ఆర్ ఎల్స్ లైక్ దాని తర్వాత ఫేస్ చేసే కాన్సిక్వెన్సెస్ అన్నీ నీకు మాత్రమే తెలుసు. సో, థింక్ అబౌట్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వెషన్ అన్నయ్య నేను ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీలో నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నా తప్పా? రాంగా? తప్పు, రాంగ్ ఒకటే కదా! సో, పాయింట్ ఏంటంటే ఈ ఫర్ ఎవర్ లివింగ్ గాని, వెస్టీజ్ గాని, హెర్బల్ లైఫ్ గాని దిస్ ఆల్ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్. ఇవన్నీ నెట్వర్క్ మార్కెటింగ్ బేసిస్ మీద రన్ అవుతాయి. అంటే ఎగ్జాంపుల్ 'బందూకు జోడనా' కైండ్ ఆఫ్ వీళ్ళు ఎలా అంటే ఇంకొక స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే సమ్ వెయిట్ లాస్ గాని, స్కిన్ కేర్ గాని ఇలాంటి ప్రొడక్ట్స్ మీద వీళ్ళు ఫోకస్ చేస్తారు. లైక్ స్కిన్ కేర్ గాని, వెయిట్ లాస్ గురించి. సో, పాయింట్ ఏంటంటే దీనికంటే ఇంకేదైనా బెటర్ ఆపర్చునిటీ వెతుక్కుంటేనే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే నువ్వేదైతే ఫర్ లివింగ్ అన్నావో ఫర్ ఎవర్ లివింగ్‌ది నేను హెర్బల్ లైఫ్ లాంటి సేమ్ అక్కడనే వర్క్ చేశాను. సో, ఏదైనా లాంగ్ టర్మ్ అంటే మినిమమ్ నువ్వు అక్కడ కొన్ని ఇయర్స్ పెట్టాల్సొస్తది. ఇయర్స్ అంటే ఇన్ ద సెన్స్ మోర్ థాన్ 5 ఇయర్స్. అండ్ ఇప్పుడు ఉన్న మార్కెట్ ట్రెండ్ ప్రకారం దాని మీద ట్రస్ట్ బేస్ అసలు లేదు. సో, మై సజెషన్ ఈస్ నీకు ఎంతవరకైతే వస్తున్నాయి నువ్వేమైనా నాలెడ్జ్ తెచ్చుకుంటున్నావు, మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకుంటున్నావు అంటే నేర్చుకో, తెలుసుకో. ఆఫ్టర్ దట్ లైట్ తీసుకో. వేరే దేని మీదకైనా షిఫ్ట్ అయిపో. ఏదైనా స్కిల్ అక్వైర్ చేసుకో. సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోసం ఏమైనా చెప్పా? సో, ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గురించి నా సజెషన్ ఏంటంటే నువ్వు దాన్ని ఫ్రీక్వెంట్‌గా మాట్లాడుతూ ఉండు. ప్రాక్టీస్. లైక్ ఒక మిర్రర్ దగ్గరికెళ్ళి గాని, లేదంటే నీ సర్కిల్ ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడే పీపుల్ ఉంటే వాళ్ళతోని మాట్లాడు. జస్ట్ మేక్ ప్రాక్టీస్ యువర్ సెల్ఫ్. అప్పుడు గాని ఆ ఫ్లూయెన్సీ రాదు నీకు. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను కొన్ని వీడియోలో చెప్పింది కూడా ఏంటంటే ఏదైనా ఇంగ్లీష్ మూవీ విత్ సబ్‌టైటిల్స్ అవి ఎండ్ కాకముందే చదవడానికి ట్రై చేయి. అండ్ న్యూస్ పేపర్ చదవడం ఇంగ్లీష్ న్యూస్ పేపర్. సో, ఆ స్పీడ్ గాని, ఆ ఫ్లూయెన్సీ మెయింటైన్ చేసుకోవడానికి. అండ్ బై ద వే ఒక వర్క్‌షాప్ గాని ఇలాంటివి కండక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అబౌట్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ గురించి అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి అవ్వచ్చు. చెయ్యాలా? వద్దా? అనేది ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. సో, దాన్ని బట్టి నేను కూడా డిసైడ్ అవుతా. ఎంతమందికి రిక్వైర్మెంట్ ఉంది అనేది. అండ్ నెక్స్ట్ క్వెషన్ హౌ టు స్టే డిసిప్లిన్ అండ్ ఫోకస్ ఆన్ స్టడీస్? డిసిప్లిన్ అండ్ ఫోకస్ ఆన్ స్టడీస్ అంటే ఈజీ ప్యాటర్న్ ఏందంటే నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదైతే చదువుకుంటున్నావో సబ్జెక్ట్ మీద అవ్వచ్చు, ఏదన్నా నువ్వు కోర్స్ గాని ఏదున్నా గాని. జస్ట్ ఒక ప్యాటర్న్ పెట్టుకో పర్ డేకి ఇన్ని అవర్స్ ఫర్ ష్యూర్‌గా చదువుకుంటా అని చెప్పేసి ఆ ప్యాటర్న్‌లో కొంచెం కొంచెం చదువుకుంటా ఉండు. అండ్ ఫోకస్ అంటావా? ఫోకస్‌కి
ఉండాలి అంటే డైరెక్ట్‌లీ నువ్వు చేయాల్సిన పనేందంటే డిస్ట్రాక్షన్‌ని పక్కన పడేయాలి. దట్ మైట్ బి యువర్ ఫోన్ నోటిఫికేషన్ అవ్వచ్చు, నీ ఫ్రెండ్స్ కాల్స్ అవ్వచ్చు, లేదంటే బయట ఏమైనా తిరిగేటివి గానీ, ఇవన్నీ తగ్గించుకుంటే ఆటోమేటిక్‌గా ఫోకస్ పెరుగుతది. గాట్ ఇట్. అండ్ మెయిన్ థింగ్ నువ్వు ఎందుకు చదవాలి? ఎందుకు చదువుకుందాం అనుకుంటున్నావు? చదువుకుంటే నీకేం యూజ్? అనేది ఒక చిన్న మోటివేషన్ ఉంటే ఇట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్న స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ ఆర్ నాట్? నా వరకైతే స్టడీస్ ఒక టైం వరకు నాలెడ్జ్. ఆ స్టడీస్ అంటేనే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ పార్ట్ వరకు ఈజ్ ఇంపార్టెంట్. అదర్ దెన్ దట్ నీకు స్టడీస్ ఉంటేనే నీ లైఫ్ ఉంటుంది. లేదంటే మొత్తం పడిపోతది అన్నట్టుగా ఏం లేదు. స్టడీస్ ఆర్ ఇంపార్టెంట్ టు గెయిన్ ద నాలెడ్జ్. దాని తర్వాత నీ మీదే మాత్రమే డిపెండ్ అయ్యి ఉంటది. ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద బీటెక్‌లల్ల లైక్ గ్రాడ్యుయేట్ అయినోళ్ళు కూడా ఏం చేయట్లేరు ఈ మూవ్‌మెంట్‌లో. అసలు ఒక ఇంటర్ ఫెయిల్ అయ్యి ఉండేటోడు కూడా లైఫ్‌లో మంచి పీక్ పొడుస్తున్నాడు. సో, ఆ మూమెంట్‌లో స్టడీ అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆఫ్ నాలెడ్జ్. నీ నాలెడ్జ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది. దట్ నీ ఎడ్యుకేషన్ ఆర్ ఎల్స్ యువర్ స్టడీ ఈస్ వర్తా కాదా అనేది. సో, ఎడ్యుకేషన్ ఒక సర్టెన్ టైమ్ వరకు ఇట్స్ ఇంపార్టెంట్. బట్ ఎడ్యుకేషన్ ఉంటేనే నీ లైఫ్ అనేది మాత్రం అది రాంగ్. సో, లాస్ట్ క్వెషన్ చాలా మంది కంటిన్యూస్‌గా నాకు మెసేజ్ పెట్టిన లైక్ ఆ క్వెషన్ అడిగినదేంటంటే, "అన్న వాట్ ఈస్ యువర్ గోల్? అన్న నీ గోల్ ఏంటి?" చెప్తా వినండి. నా గోల్ ఏంటంటే చాలా ఉన్నాయి. కొన్ని ఎగ్జాంపుల్స్‌గా చెప్పాలంటే లైక్ కొన్ని మోటివేషన్ వీడియోస్ గూడా వస్తూ ఉంటాయి గదా! ప్రైస్ టాగ్ చూడకుండా నాకు నచ్చింది కొనుక్కోవాలి. ఆర్ ఎల్స్ ఒక లగ్జూరియస్ లైఫ్ లీడ్ జేయాలి. ఒక మిలియనియర్ అవ్వాలి. ఇలాంటివి అన్నీ ఒక మిక్స్ చేసిన తర్వాతనే మై గోల్ వాస్ డిఫైన్డ్. అంటే నేను ఒక ఎలాంటి స్టేజ్‌లో ఉండాలనుకుంటున్నా అంటే ఫ్యూచర్‌లో ఏదన్నా ప్రాబ్లమ్ రావద్దు. ఒకవేళ వచ్చినా గానీ దాన్ని పెద్ద టైం పట్టొద్దు సాల్వ్ చేసుకోవడానికి. సో, అంత పైసలు సంపాదించాలి. ఎట్ ద ఎండ్ గోల్ ఏంటిదిరా బాబు అంటే, పైసలు సంపాదించాలి. దట్ ఈస్ ద ఎండ్ గోల్ గట్టిగా. గాట్ ఇట్. విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ మనీయే కాకుండా ఇజ్జత్, ఇజ్జత్ సంపాదించాలి. దట్ ఈస్ మై ఎండ్ గోల్ లాస్ట్. ఒక నేమ్, ఫేమ్ అవ్వచ్చు ఆర్ ఎల్స్ యాస్ ఎ మనీ బేసిస్‌లో అవ్వచ్చు. థీస్ ఆర్ మై గోల్స్. ఎందుకంటే చాలా సిట్యుయేషన్స్ చూసా. ఫైనాన్షియల్‌గా ఆర్ ఎల్స్ ఫ్యామిలీ పరంగా గానీ, ఎడ్యుకేషన్ పరంగా, నా ఉన్న సర్కిల్ పరంగా ఇవన్నిటిని బ్రెయిన్‌లో పెట్టుకొని ఇలాంటి నా ఒక గోల్ అనేది డిసైడ్ అయింది. పైసలు భయంకరంగా సంపాదించాలి. దట్స్ ఆల్. సో, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ఇలాంటి నెక్స్ట్ టైమ్ ఇంకేదైనా నేను స్టోరీలో, ఇన్‌స్టాగ్రామ్‌లో క్వెషన్ ఆస్క్ మీ క్వెషన్ అని పెట్టినప్పుడు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వెషన్స్ మీరు అడిగితే ఐ విల్ ట్రై టు గివ్ ద ఆన్సర్. ఇలాంటిది ఇట్ మైట్ బి దిస్ ఈస్ ద పార్ట్ 1. పార్ట్ 2 కావాలంటే ఇంకో వీడియో తీసుకొనొద్దాం. సో, మీకేమన్నా ఇంకా ఇలాంటి క్వెషన్స్ ఉన్నా, ఏదున్నా అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఏమన్నా వర్క్‌షాప్ తీసుకొని రావాలా? వద్దా? అనేది కూడా నాకొకసారి కామెంట్‌లో మెన్షన్ చేయాలి. ఎవ్వరు కామెంట్ చేయట్లేరు. వీడియో చూస్తున్నారు గానీ, ఎట్ ద సేమ్ టైమ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. సీ యూ అగైన్.